తాజా 30 ఏపీ సీఎం చంద్రబాబుకు ఆయన తనయుడు లోకేష్కు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా వైసీపీ సోషల్ మీడియాలో యుద్ధం చేస్తోంది. ఈ క్రమంలో కొన్ని దారుణమైన తప్పులు కూడా చేస్తోంది. ఆ పార్టీకి అనుబంధంగా పనిచేస్తున్న పొలిటికల్ పంచ్ అనే ఫేస్బుక్ పేజీలో ఆంధ్రప్రదేశ్ శాసన మండలి ఫోటోలను మార్ఫింగ్ చేసి దాని ముందు బూతు సినిమాలకు ఇచ్చే సర్టిఫికెట్ను పెట్టారు. పెద్దలకు మాత్రమే అని రాశారు. ఒక వ్యవస్థ మీద ఇలాంటి రాతలు రాయడం దుర్మార్గం. చంద్రబాబు మీద లోకేష్ మీద ఎన్ని రకాలుగా కార్టూన్లు వేసినా పట్టించుకుని ఏపీ సర్కార్ శాసన మండలిని కించపరచడంతో పొలిటికల్ పంచ్ నిర్వహిస్తున్న రవికిరణ్ ను అరెస్టు చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో కూడా ఇలాగే ఒక టీవీ ఛానల్లో తెలంగాణ శాసనసభ పట్ల దారుణమైన వ్యాఖ్యలు చేశారు. దీంతో కేసీఆర్ కు మండిపోయింది. ఆ ఛానల్ పైన అప్రకటిత నిషేధం పెట్టారు. పనిలో పనిగా తనకు గిట్టని మరో ఛానల్ పైన కూడా కేసీఆర్ నిషేధం పెట్టారు. తర్వాత చాలా కాలానికి గాని కేసీఆర్ శాంతించలేదు. ఇప్పుడు చంద్రబాబు కూడా కేసీఆర్ లాగే రియాక్ట్ అయ్యారు. కానీ ఆయన ఒక్క రోజులోనే తన కోపాన్ని నిగ్రహించుకోవాల్సి వచ్చింది. పొలిటికల్ పంచ్ను నిర్వహిస్తున్న రవికిరణ్ ను ఎక్కడైతే అరెస్టు చేశారో అక్కడే తెచ్చి దిగబెట్టారు. ఇంతలో మాత్రానికి తెల్లవారుజామున అరెస్టు చేయడం ఎందుకు? చేస్తే కేసీఆర్ లాగా చేయాలి, లేదంటే సైలెంట్ గా ఉండాలి. చంద్రబాబు అనవసరంగా రవికిరణ్ ను అరెస్టు చేశారని చెప్పవచ్చు. నోటీసులు ఇచ్చి వివరణ అడగాలి, అది పద్ధతి. అలా కాకుండా అరెస్టు మార్గాన్ని ఎంచుకోవడం ద్వారా చంద్రబాబు పప్పులో కాలేశారు. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.